కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రణ కోసం వన్ వే ట్రయల్ రన్ ను ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ అన్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వన్ వే ట్రయల్ రన్ ను నిర్వహిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్ లోని వాహన రాకపోకలను అనుమతిస్తామన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కంజెషన్ జరగకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం హజ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఆల్రెడీ గ్రౌండ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నెల రోజుల నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఆ పిల్లర్ పనులు ప్రారంభమై అది కొనసాగుతుంది. ఇప్పుడు షార్ట్లీ మనకి కేబీఆర్ చుట్టూ డిఫరెంట్ జంక్షన్స్, మనకి కేబీఆర్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మధ్యలో, అక్కడ రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గర, బీవీబీ జంక్షన్ దగ్గర, ఇలా డిఫరెంట్ జంక్షన్స్ లో వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి ప్రజలకి, కమ్యూటర్స్ కి ఈ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏం చేయవచ్చని ఆలోచన చేస్తా ఉన్నాము. దానిలో భాగంగా ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేయవచ్చా అని స్టడీ చేయడం జరిగింది. దీనిలో సిమ్యులేషన్ స్టడీస్ ఆల్రెడీ చేసినాము. ఆ కంపెనీ వాళ్ళు, ఆర్కాడిస్ కంపెనీ వాళ్ళు దానికి హెల్ప్ చేశారు. అంటే ఇక్కడ జరిగే ట్రాఫిక్, ఎగ్జాక్ట్ ట్రాఫిక్ ని కెమెరాస్ ద్వారా రికార్డ్ చేస్తూ, కంప్యూటర్లు దాన్ని సిమ్యులేషన్ చేస్తూ, వన్ వే చేస్తే ఫ్లో ఎలా ఉంటుంది, మనకి కంజెషన్ తగ్గుతుందా లేదా అని కంప్యూటర్లు స్టడీ చేయడం జరిగింది. అది పాజిటివ్గా ఉంది ఆ రిజల్ట్. సో కంప్యూటర్లు స్టడీ చేసి ఇమీడియట్లీ మనం దాన్ని స్టార్ట్ చేస్తే సరిపోదని ఒక ఉద్దేశంతో పైలట్ స్టడీ చేయాలి. ఒకరోజు మనము ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేస్తూ పైలట్గా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసి చూడాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నది చూడాలని ఈ కమింగ్ సండే మార్నింగ్